గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు ఏమిటంటే కనుక డిసెంబర్ 3వ తారీఖున బుధవారం రోజున హనుమద్వ్రతము, దత్త జయంతి రెండూ కలిపి వచ్చేసాయి. కాబట్టి చాలా విశేషం. వీలున్న వారు ఎవరికైతే ఆంజనేయ స్వామి ఇష్టమైతే వాళ్ళు హనుమద్వ్రతాన్ని చేసుకోండి, లేదా దత్తాత్రేయ స్వామి ఇష్టమైతే కనుక అనఘా దత్త వ్రతాన్ని చేసుకోండి. అయితే మీకు పూజారులు దొరకకపోయినా, పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా, ఇతర దేశాలలో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా వీటికి సంబంధించినటువంటి పూజా విధానాలని మంత్రాలతో సహా, కథలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క హనుమద్వ్రతం వీడియో కానీ, అనఘాదత్త వ్రతం వీడియో కానీ వస్తుంది. ఆ వీడియోలు ఎదురుకుండా పెట్టుకుని మీ చేత్తో మీరే ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల మీకు స్వామివారి అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోలు వినియోగించుకుని పూజలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, రెండో విశేషం ఏంటంటే కనుక డిసెంబర్ 8వ తారీఖున సోమవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. కాబట్టి సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు వాటికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కాబట్టి చక్కగా ఆ యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా మీరు వీడియో చూస్తూ చేసుకోవచ్చు ఇంట్లో అని తెలియజేస్తూ, ఇంకా అసలైన చాలా ముఖ్యమైన ప్రధానమైన విషయం ఏంటంటే కనుక ధనుర్మాసం ఎప్పటి నుంచి డిసెంబర్ 16వ తారీఖు మంగళవారం నుండి జనవరి 14వ తారీఖు ఏకాదశి బుధవారం భోగి పండుగ వరకు కూడా మనకి ధనుర్మాసం రాబోతోంది. అయితే ఈ సందర్భంగా మా పీఠంలో ఏంటంటే కనుక సంపూర్ణ లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగాన్ని చేయాలి అని మహాసంకల్పం చేశాం. అయితే ఈ సందర్భంగా ప్రతిరోజు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయా మా పీఠంలో అంటే, మా పీఠంలో ఉండే ఆచార్యవర్యుల చేత ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛ్రిత్రయాలు, అలాగే మండప ఆరాధనలు, వాటితో పాటుగా ఏంటంటే కనుక పంచసూక్తాలతోటి స్వామివారికి అభిషేకము చేయడము, అలాగే సుదర్శన పరమైనటువంటి మంత్రాలు, మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడము, అలాగే నవగ్రహ మంత్రాలు జపం చేయడంతో పాటుగా లక్ష్మీ కుబేర మంత్రాలు కూడా జపం చేయించడం జరుగుతుంది. వాటితో పాటుగా గణపతి, లక్ష్మీ గణపతి, లక్ష్మీ కుబేర, గాయత్రి, నవగ్రహ, రుద్ర, సుదర్శన, మృత్యుంజయ హోమాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు చేయించడం జరుగుతుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత వాటితో పాటుగా మీకు ఈ యొక్క కూర్మ ఉంగరాన్ని, అలాగే ప్రసాదాలని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ప్రతిరోజు ఈ అభిషేకాలను, పూజలను కూడా ఈ కూర్మ ఉంగరాలు పెడతాం అన్నమాట. అయితే ఈ కూర్మ ఉంగరం ధరించడం వల్ల వచ్చే విశేషం ఏంటంటే కనుక నరదిష్టి, నరఘోష పోతాయి, అలాగే డబ్బు నిలబడుతుంది, అలాగే ఐశ్వర్యం వస్తుంది, ధనాకర్షణ, జనాకర్షణ కలుగుతుంది. అలాగే ఏ పనికి మీరు ఈ ఉంగరం పెట్టుకు వెళ్ళినా మీకు దిగ్విజయం అవుతుంది. జీవితంలో ఎన్నో రకాల మార్పులు ఈ ఉంగరం వల్ల వస్తాయి. చేత అది నల్లాళ్ళు పూజల్లోనూ హోమాల్లోనూ పెడతాం కాబట్టి, జపాలు అవి చేయిస్తాం కాబట్టి అంత శక్తి ఈ కూర్మ ఉంగరానికి వస్తుంది. ఈ ఉంగరాన్ని, ప్రసాదాలు కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీనివల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది, రుణబాధలు పోతాయి, జీవితంలో ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది. కాబట్టి అంత శక్తి ఈ ధనుర్మాస యొక్క కార్యక్రమాలు, ధనుర్మాసంలో చేసేటటువంటి సుదర్శన యాగానికి, లక్ష్మీ కుబేర సుదర్శన యాగానికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. దీంట్లో పాల్గొనాలి అనే ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క గోత్రనామాలు మేము రాసుకుని నెలలు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు మీ గోత్రనామాలతోటి పూజలన్నీ నిర్వర్తింపజేసి వాటికి సంబంధించిన ప్రసాదాన్ని, ఉంగరాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దీంట్లో పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్న వారికి రుసుము ఎంత అయ్యానట్టయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా మీ గోత్రనామాలు ముందుగానే నమోదు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే డబ్బులు కూడా చాలా బ్రహ్మాండంగా సంపాదించగలుగుతారు. అలాగే ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ఏవైనా లావాదేవీలు జరుగుతాయి. ఆర్థిక పరంగా కానీ, ఆస్తుల విషయంలో కానీ, లేదా క్రయ విక్రయాల్లో కానీ ఇలాంటి లావాదేవీలను కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఏదైతే మీరు కొనుక్కోవాలి అని అనుకుంటున్నారో, లేదా ఏదైతే మీరు పొందాలి అనుకుంటున్నారో, ఏదైతే ప్రారంభించాలి అనుకుంటున్నారో అవన్నీ కొనుగోలు చేయడం కానీ, పొందడం కానీ, ప్రారంభించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే సమాజం పట్ల గౌరవము, ప్రకృతి పట్ల ఒక రకమైనటువంటి అట్రాక్షను, అంటే మొక్కలు, పాడి, పంట, వ్యవసాయాల పట్ల ఆసక్తి ఇవన్నీ బాగా పెరుగుతాయి. అలాగే ఎవరికైనా సరే మంచి మార్గాన్ని బోధించడం, మీరు కూడా మంచి అలవాట్లు చేసుకోవడం, ముఖ్యంగా వ్యసనాలు ఏమైనా ఉంటే తగ్గించేయడం, దురలవాట్లు తగ్గించడం, ఈ రంగం కొంచెం మానసిక ప్రశాంతంగా గడపాలనేటటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా మీకు ఈ నెలలో రాబోతున్నాయని చెప్పచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల అందరికీ కూడా అవకాశాలు రావడమే కాదు, సక్సెస్ రావడమే కాదు, డబ్బు రావడమే కాదు, మీకు చక్కని అవార్డులు వచ్చే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నాలు చేయొచ్చు. అనేక భాషల యందు మీకు చక్కని ప్రావీణ్యత కూడా సంపాదించుకోగలుగుతారు. ఇక తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు, అలాంటి వివాదాలు, కోర్టు వివాదాలు, ఏదైనా ఆస్తి తగాదాలను ఉన్నట్లయితే కనుక
చాలా తొందరగా మీకు పరిష్కారాలై మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. అలాగే చక్కని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు అంటే అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా లేదా ఏదైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్నా కూడా అవి చాలా శాతం తగ్గుతాయి. అలాగే జాగ్రత్తలు పడతారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగుపరచుకోవడానికి వ్యాయామాలు చేయడము, జాగ్రత్తలు పడడము, లేదా ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడంతో పాటుగా ప్రత్యేక శ్రద్ధ ఆహారం మీద పెట్టడం వల్ల కూడా మీకు దీర్ఘకాలిక రోగాలు చాలా శాతం తగ్గుతాయి. అలాగే మంచి డాక్టర్లు మంచి టెస్టింగ్లు, స్కానింగ్లు చేయించుకుని దానికి సంబంధించినటువంటి ఏమైనా జీవన విధానంలో మార్పులు తీసుకురావడం కూడా మీకు కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా చాలా రకాల ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఇంకా ఉద్యోగాలు పోతాయేమో, వేరే ఉద్యోగం వెతుక్కోవాలేమో ఇలాంటి భయాల నుంచి బయటపడి ఉద్యోగాల వల్ల మీకంటూ ఒక స్టాండర్డ్ అయిన పరిస్థితి కనపడుతుంది. అయితే చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటాయి, అవి తప్పదు. ఏ ప్రైవేటు ఉద్యోగంలోనైనా సరే టెన్షన్లు, ఒత్తిళ్ళు తప్పదు. కానీ వాటి ప్రభావం మాత్రం కొంచెం ఉంటుంది, లేదా ఉద్యోగ సమస్యలు అయితే ఉండవు. ఇక చిన్న చిన్న కోరికలు ప్రతి మనిషికి సాధారణంగా చిన్న చిన్న కోరికలే తీరవు, పెద్ద పెద్ద కోరికలు ఒక్కోసారి తీరిపోతుంటాయి. చాలా చిన్న చిన్న విషయాలకే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. అది ఎవరినో కలవాలనో, ఎవరినో ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా కాలం గడపడమో, శారీరక కోరికలని, చిన్న చిన్న వస్తువులు కొనుగోలు చేయాలని, ఏదేదో చూడాలని, లేదా ఏదో చిన్న చిన్న జర్నీలు చేయాలని, ఇలాంటి కోరికలన్నీ కూడా నెరవేరక ఇబ్బంది పడేవారికి ఈ నెలలో అలాంటి కోరికలు నెరవేరుతాయని చెప్పొచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్ల కోసం ఆగిపోయిన ప్రమోషన్లు కానీ, లేదా ఉద్యోగపరంగా అభివృద్ధి ఆగిపోయినా, లేదా మార్పులు అవన్నీ కూడా కనపడుతున్నాయి. అంటే ప్రమోషన్లు వస్తాయి ముఖ్యంగా. అలాగే వాతావరణం అనుకూలిస్తుంది మీకు ఉద్యోగపరంగా. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. అంటే అక్కడ దేశంలో ఉండేటటువంటి వ్యవహారాల్లో పెట్టుబడులు పెట్టడాలా, షేర్లు ట్రేడుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడాలా, లేకపోతే గృహాలు కొండాలా, ఉద్యోగాలు మారడాలా, లేదా ఇతర దేశం వెళ్ళడాలా, లేదా మళ్ళీ స్వదేశానికి వచ్చేయడాలా, ఇలాగేంటంటే మీ జీవితంలో మలుపు తిప్పే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే ఒకసారి జాతక పరిశీలన చేయించుకునే నిర్ణయాలు తీసుకోండి. ఇక బ్యాంకు రుణాలు, దానికి సంబంధించినటువంటి అప్పులు, కొత్తవి తీసుకునేదైనా ఫ్యాక్టరీలు పెట్టాలని, కొత్తవి తీసుకుని అంటే కొత్తగా రుణం తీసుకుని ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలు, కంపెనీలు పెట్టాలనుకునే వారికి అవకాశాలు దొరుకుతున్నాయని చెప్పొచ్చు. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. కొత్త రుణాలు తీసుకోవడం వల్ల చేసేటటువంటి పెట్టుబడులు పెట్టాల ఖచ్చితంగా లాభాలు ఉన్నాయి. అలా అని చెప్పి దుబారా ఖర్చులు చేసినట్లయితే మాత్రం నష్టపోతారు. కాబట్టి ముఖ్యమైనటువంటి వాటికే అప్పులు చేయండి. రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ, బంగారంలోను, భూముల యందు, స్థిర చరాస్తులలోను, లేదా వెండిలోను, ఇలాంటి లోహాలలో పెట్టేటటువంటి పెట్టుబడులు, ఐరన్ మీద పెట్టేటటువంటి పెట్టుబడులు కూడా వృద్ధి అవుతాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. దానికి సంబంధించి వ్యాపారాలు ప్రారంభించకుండా అనుకూలిస్తాయి. స్టాక్ మార్కెట్స్, షేర్ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం నష్టాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి. ఇంకా ఎవరికైతే సంతానం లేదో, సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో, లేదా ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ శుభవార్త వినే అవకాశాలు, సహజ సిద్ధంగా ప్రయత్నాలు చేస్తున్న అవకాశాలు. రెండోది, ఏదైనా పూజలు పరిహారాలు చేసుకుని సంతాన ప్రయత్నాలు చేసినా కూడా మీకు సంతాన యోగ్యతలు కనపడుతూ ఉన్నాయి. ద్వితీయ సంతాన యోగ్యత, తృతీయ సంతాన యోగ్యత, పుత్ర సంతాన యోగ్యత కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు కూడా ఒకసారి పుత్ర గణపతి వ్రతం చేయించుకోవడం మంచిది. ఇంట్లో పుత్ర గణపతి వ్రతం చేసుకోవడం మంచిది. దానికి సంబంధించిన వీడియో కింద ఉంటుంది, మీకు చూసుకోండి. ఇక పిల్లలకి సంబంధించినటువంటి విద్యా, ఉద్యోగ, వివాహ విషయాల్లో చక్కని విజయం కనపడుతుంది. అంటే పిల్లలకి ఏదైనా ఆగిపోయినవి, చదువు గురించి ఆగిపోయినా, ఉద్యోగాలు ఆగిపోయినా, వివాహాలు ఆగిపోయినా, వాళ్ళ బదులు మీరు ప్రయత్నాలు చేసినట్టయితే వాళ్ళ కోసం మీకు కూడా సఫలీకృతం అవుతాయి. అంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయగలుగుతారు, ఆస్తులు సంక్రమింప చేయగలుగుతారు. మీ వల్ల వాళ్ళకి చక్కని ప్రాపర్టీస్ సిద్ధిస్తాయి. మీ బలం అంటే మీ యొక్క ఏదైతే ధైర్య సాహసోపేతమైనటువంటి మోటివేషన్ ఉంటుందో అది అవతల వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, మీ పిల్లలకి బాగా ఉపయోగపడుతుందని చెప్పచ్చు. అలాగే నేనున్నాను రా అనేటటువంటి భరోసాని మీరు పిల్లలకి ఇవ్వగలుగుతారు. ప్రేమికుల మధ్య కూడా గొడవలు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. శారీరక కలయికలు ఉన్నాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు, విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మాత్రం కొన్ని నిర్ణయాలు, ఫిట్నెస్ ప్లాన్లు, లేకపోతే ఆహారపు అలవాట్లలో మార్పులు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. లేకపోతే కనుక మీరు ఈ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకుండా మిగతా వాటి మీద శ్రద్ధ పెట్టినా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఎందుకంటే భవిష్యత్తులో ఆరోగ్యం పాడైపోతే కెరీర్ గ్రోత్ తగ్గిపోతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. బయట ఫుడ్లు, బయట ఆయిల్ ఫుడ్స్ అవి తినడం మానేయండి. అలాగే కొంచెం బయట ఫుడ్లు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక మానసిక శాంతి కోసం ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. రాజకీయాల్లో ఉండేటటువంటి వారికి ప్రజాదరణతో కూడుకున్నటువంటి వ్యవహారం, అంటే ప్రజలు మిమ్మల్ని బాగా ఆకట్టుకోవడం కానీ, ప్రజల యొక్క మన్నన పొందడం కానీ, ప్రజలలో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడం కానీ, పదవులు పొందడం కానీ జరిగే అవకాశాలు రాజకీయ నాయకులు కనపడుతున్నాయి. అలాగే ఏదైనా కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేసినా, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసినా లాభం కనపడుతోంది. మీడియా రంగాల్లో పనిచేసే వారికి విజయం కనపడుతోంది, ఉత్సాహం కనపడుతోంది. కొత్తగా క్రియేటివ్గా ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు రాబోతున్నాయి.
అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కంప్యూటర్ విద్యలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు, ఎలక్ట్రానిక్ విద్యుత్ వాహనాలు, విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టినా, వాటిలో ఇన్వాల్వ్ అయినా, వాటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్, వాటికి సంబంధించి రిలేటెడ్గా ప్రతిదీ కూడా మీకు లాభాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. ఇక కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా కూర్చొని చర్చించుకోగలుగుతారు, సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది. మనసులో ఉండే కోరికలు కానీ, బాధలు కానీ కుటుంబ సభ్యులతోటి, ప్రేమికులతోటి పంచుకోగలుగుతారు. అలాగే ఆ ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఎదరికి వెళతాయి. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది. పరీక్షల కోసం బాగా ప్రిపేర్ అవుతారని చెప్పొచ్చు. మీ కెరీర్ గ్రోత్ కోసం, మీ కెరీర్లో ఒక స్థాయికి వెళ్ళడం కోసం బాగా తాపత్రయపడతారు. మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. నేను సాధించాలి, నేను సాధించగలను, నేను ఎదగాలి, నేను ఇలా ఉండకూడదు, నాలో మార్పు రావాలనేటటువంటి ఆలోచనలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే పిల్లలకి సంబంధించి, పిల్లల అభివృద్ధికి సంబంధించి ప్రయత్నాలు అవన్నీ బాగా కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి. అంటే భార్యకి భర్త, భర్తకి భార్య ఏదైనా ఒకరికొకరు ప్రోత్సహించుకున్న, సలహాలు చెప్పుకున్న, సహకారం చేసుకున్నా బాగుంటుంది. దానికి సంబంధించి అనుకూలతలు ఉన్నాయి. సాంకేతిక విద్యల పట్ల అవగాహన పెరుగుతుంది. ఉద్యోగస్తులకి పదోన్నతులు కనపడుతున్నాయి. సంతానానికి నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయని చెప్పచ్చు. అలాగే ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పూర్తవుతుంది. ఇంకా కోర్టు వ్యవహారాలు, పోలీస్ కేసులు, వీటి నుంచి బయటపడడానికి కూడా అనుకూలమైన సమయంగా కనపడుతుంది. అయితే దానికి కూడా జాతకంలో కాస్త కుజుడు, రాహువు, శని ఇవన్నీ ఎలా ఉన్నారో చూపించుకోవాలి. ఇక వాహనాల విషయాల్లో కూడా నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి. ఎందుకంటే ఈ వారంలో చిన్న చిన్న ప్రమాదాలు, చిన్నవే మీకు అవ్వచ్చు, కానీ అవతల వాళ్ళకి ఏదైనా పెద్ద దెబ్బ తగిలితే అది ఇబ్బంది, బాధ. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. అలాగే హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ఖచ్చితంగా క్యారీ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు. ప్రమోషన్ అవ్వచ్చు, ఇంక్రిమెంట్లు అవ్వచ్చు, ఏదైనా సరే. అలాగే మీరు ఏదైనా దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు, లేదా ప్రేమించిన వ్యక్తితో ప్రయాణాలు చేయాలనుకున్నా, విదేశీ విహారయాత్రలు చేయాలనుకున్నా, తీర్థయాత్రలు చేయాలనుకున్నా ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఆ యాత్రలో కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కూడా మీకు ఆనందం ఏర్పడుతుంది. గొప్ప వ్యక్తుల పరిచయం, గొప్ప వ్యక్తుల యొక్క ఆలోచనలు మీకు బాగా ఉపయోగపడతాయి. అలాగే పుస్తకాలు చదవడం వల్ల కూడా చక్కని ప్రయోజనం కనపడుతుంది. వస్తులాభము, వస్త్రలాభము కనపడుతుంది. అలాగే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోగలుగుతారు మీరు. అలాగే ఎవరైనా ఏదైనా తప్పు చేసినట్లయితే ఆ తప్పుల్ని మీరు సరిదిద్దే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. వ్యాపారంలో కూడా కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త విధానాలు నేర్చుకోవడంతో పాటుగా వ్యవసాయం చేసేటువంటి వారు కూడా వినూతన రీతిలో వ్యవసాయం చేయగలుగుతారు. గ్రాఫ్టింగ్ పద్ధతిలో వ్యవసాయాలు అనుకూలిస్తాయి. అలాగే కొత్త టెక్నాలజీని ఉపయోగించి కూడా ఈ యొక్క వ్యవసాయం పట్ల ఆసక్తి చూపించుకోగలుగుతారు. అలాగే కవుల ద్వారా వ్యవసాయాలు చేసేవారికి, కూరగాయలు పండించేటటువంటి వారికి, మిగతా అనేక రకాల పంటలు పండించేటటువంటి వారికి మార్కెట్లో మంచి విలువ వస్తుందని చెప్పచ్చు. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. సమాజ సేవ ద్వారా ప్రజల్లో గుర్తింపు పొందగలుగుతారు. మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ఆగిపోయిన వివాహాలు ఎదుర్కెళ్ళడం, వివాహం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవడం కనపడుతున్నాయి. ఏదైనా జాతకాలు నప్పగా నలిగిపోతూ ఉన్నట్లయితే కనుక ఒకసారి జాతకం చూపించుకోండి. విదేశీ ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తాయి. వీసాలు ప్రయత్నం చేయొచ్చు. నిరుద్యోగులు కూడా మీరు అనుకున్న కంపెనీలో ఉద్యోగం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం కనపడుతుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. అప్పులు తీర్చడానికి అవకాశాలు ఉన్నాయి. గొప్ప నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఏదైనా క్రయ విక్రయాలు, భూములు, గృహాలు లాంటివి, బంగారం లాంటివి కొని అమ్మేటటువంటి వ్యాపారాలు లేదా కొని అమ్మేటటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుందని చెప్పచ్చు. ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉంటారు. సమాజ సేవ చేస్తారు. అలాగే డబ్బుల కన్నా మనుషులు ముఖ్యము, ప్రేమాభిమానాలు ముఖ్యము, ధర్మం ముఖ్యం అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు కూడా మీకు రాబోతున్నాయి. ఇక టెక్నాలజీ రంగానికి సంబంధించిన వారికి అభివృద్ధి కనపడుతుంది. అనేక రకాల వాస్తవ విషయాలు, అంటే ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి, కాలం ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అర్థం చేసుకుని దానికి తగ్గ మీ జీవన విధానంలో మార్పులు, మీ యొక్క వ్యాపార ఉద్యోగాల్లో మార్పులు తెచ్చుకోగలుగుతారు. మంచి అవకాశాలు వస్తాయి. అవి చేజారిపోకుండా జాగ్రత్త పడినట్లయితే ఈ నెల బాగా ఎదుగుదల కనపడుతుంది. కానీ కొంతమంది మాత్రం మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు ఈర్ష్యాద్వేషంతో, అసూయతోటి, నరదిష్టి, నరఘోషతో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా సాగుతాయి. కంగారు పడకండి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మాత్రం మీ జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త. వేస్టేజ్ ఖర్చులు, దుబారా ఖర్చులు పెరిగిపోతాయి ఈ నెల. అలాగే వ్యాపారాల ద్వారానే కాకుండా అనేక రకాల మార్గాల ద్వారా, సేవా దృక్పథం ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించుకోగలుగుతారు. అలాగే పశువుల దానా తయారీ వ్యాపారస్తులకి, డైరీ ఫారం వ్యాపారస్తులకి, ఫుడ్కి, ఆహారానికి సంబంధించిన వ్యాపారస్తులకి, అలాగే కిరాణా, బట్టలు దీనికి సంబంధించిన వ్యాపారస్తులకి బాగా లాభాలు ఉన్నాయి. తోలు పరిశ్రమకి లాభాలు ఉన్నాయి. అలాగే తెలియని వ్యక్తులతో చాటింగ్లు చేయడాలు, కలవడాలు, శారీరక కోరికలు తీర్చుకోవాలి చేసినట్లయితే ఇబ్బంది పడతారు. కొంత బ్లాక్మెయిల్స్ గురయ్యే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. కష్టపడి పని చేయడం వల్ల లాభాలు కనపడుతున్నాయి. చేనేత వస్త్ర కార్మికులకి లాభాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా విద్యారంగంలో అభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయము, చక్కని ర్యాంకులు, ఉత్తీర్ణత, చదువు పట్ల ఆసక్తితో పాటుగా విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలంగా కనపడుతోంది. విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది.
అలాగే చదువు పట్ల ఆసక్తితో పాటుగా టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా మెరుగైన ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగపరంగా బాధ్యతలు, అలాగే కృషికి తగ్గ ఫలితము కనపడుతున్నాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. పై అధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. స్త్రీలకి భర్తతో అనుబంధము, ఆప్యాయతలు, షాపింగ్ మాల్స్, లేకపోతే వస్త్రాలు, నగలు వీటి పట్ల ఆసక్తి, శారీరక అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడము, దేవతానుగ్రహత లేదా ఇంట్లో పూజలు లేదా వ్రతాలు నోములు చేయడానికి ప్రయత్నించడము, ఇష్టమైన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఉద్యోగాభివృద్ధి, పుట్టింటి నుంచి ధనప్రాప్తి కనపడుతోంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా కలిసి వస్తుంది. ఈ నెలంతా కూడా ఆత్మవిశ్వాసంతో వ్యాపారాలు చేయగలుగుతారు. క్రయ విక్రయాల ద్వారా చక్కని లాభాలు అయితే పొందగలుగుతారు. లోహ యంత్ర ఇనుము పరిశ్రమలకు లాభాలు ఉన్నాయి. కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టేటటువంటి వారికి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టేవారికి, కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టేవారందరికీ కూడా సబ్సిడీలు, పథకాలు, లోన్లతో పాటుగా పర్మిషన్లు లేదా బ్యాంక్ రుణాల మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగం చక్కని అభివృద్ధిలోకి వెళ్తుంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పీఠంలో ఉండే ఋత్వికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని, అంటే ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి పరిహారాలను కూడా మా పీఠంలో బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువుల బాధలు పెరిగిపోవడము, లేదా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం కానీ, లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం, భూత ప్రేత పిశాచాది గాలులు అలాంటివి ఎవరైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.